ఈ రోజు మా యొక్క 18వ డివిజన్ లో రోడ్ల యొక్క స్థితి, వాటి యొక్క పరిస్థితి, వీటి యొక్క గొంతులు చూడడానికి మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మాకు ఇన్ఛార్జి గారు మావోతల్లి జయప్రకాష్ గారు, మాకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క దుస్థితిలో మరి మేమైతే ఇక్కడికి వస్తామని అనుకోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసంలో ఇది ఒక మోసం. అప్పుడులో ఓట్లు కావాలని చెప్పి ఇదే రోడ్లలో వాళ్ళు తిరిగి ఈ యొక్క పరిస్థితిని చూసి అప్పుడు ఇంతగా ఉండేవి కాదు. అప్పుడు మా యొక్క వైఎస్ఆర్ పార్టీ మేము శాంక్షన్ చేసినటువంటి నిధుల్ని వేరే డివిజన్ లోకి, వేరే ఒక నాయకుల డివిజన్ లోకి మళ్లించి మరి అప్పుడు వచ్చి మేము చూసి ఇలాగ మేము రోడ్లు వేస్తాము, మీరు మమ్మల్ని గెలిపించండి అంటే మరి ప్రజలు వేశారో లేదో తెలియదు. కానీ మళ్ళీ వాళ్ళు ఈ రోడ్ల దగ్గరికి అయితే రావడం కూడా జరగలేదు. మొన్న రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే గారు సమాధులు చూడడానికి వచ్చారు, అప్పుడు కూడా ఈ రోడ్ల గురించి ఆయన పట్టించుకోలేదు. ఈ యొక్క ప్రజలు లక్ష్మణ్ చెరువు నుంచి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మొన్న ఒక అబ్బాయి కాలు ఇరిగిపోతే వాళ్ళు ధర్నా చేస్తే పోలీసు వారితో వాళ్ళని స్టేషన్ లో వేపించారు, మళ్ళీ వాళ్ళని విడిపించడం అనేది జరిగింది.